హలో మామ, నమస్తే. ఈరోజు మనం ఇంకో కిరా వచ్చింది. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తాం అనేది అంటే ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది, ఒక్కనే స్టార్ట్ అయిపోయినా. ఎందుకంటే మన కిరాయి వాళ్ళ మధ్యలో పిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మన దేవుడు హనుమాన్జీ ఉన్నాడు. హనుమాన్జీ నుంచి నన్ను ఎర్లీ మార్నింగ్ దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయినా. ప్రస్తుతానికి అయితే మనం ఫెయిల్ అయితే 1500 ఫిల్ చేపిస్తాను. మన బండిలో ఉంది ఆల్రెడీ. సో 1500 సరిపోద్ది, మనకి వెళ్ళేసి వస్తుంది మనం వెళ్ళే డెస్టినేషన్కి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. బొబ్బర్పల్లి దాటి ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే టువర్డ్స్ మేడారంకి వెళ్తాం. షార్ట్ కట్ రూట్ ఇది మాకు. ఎప్పుడైనా మేము ఇదే యూజ్ చేస్తాం. బట్ జాతర టైంలో మాత్రం రోడ్డు మొత్తం కంప్లీట్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది మామ. ఎర్లీ మార్నింగ్ ఇట్లా 6-6:30కి టైంలో మంచి జర్నీ చేస్తాను. ఫ్రెష్ మైండ్ తోటి మంచిగా అనిపిస్తుంది మామ. జర్నీ చేస్తాను నాకైతే. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు మేడారం వరకు వచ్చేసినాం. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మేడారం, రైట్ తీసుకుంటే పస్రా వరంగల్ వెళ్తాం మనం. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని 5-6 కిలోమీటర్స్ వెళ్తే జంపన్న బాగు వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు జంపన్న బాగు. మేడారం టైంలో ఇక్కడ స్తూపం దగ్గర వెహికల్స్ అన్ని స్టాప్ చేసేస్తారు. మరి ఇక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకొని వెళ్తే జంపన్న బాగు వస్తుంది. రోడ్ అయితే ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉన్నది మామ. మొత్తం జాతర దగ్గరకు వచ్చేసింది కదా. ఇది వచ్చేసి జంపన్న బాగు. జంపన్న దగ్గరకు వచ్చేసినాం. జంపన్న బాగులో ఈరోజు సండే కాబట్టి ఫుల్ రష్ ఉన్నది. ఈరోజు డేట్ వచ్చేసి 30/11/2025. బంద్ చూడొచ్చు ఈరోజు సండే ఎంతమంది ఉన్నారో. మనం ఆల్మోస్ట్ గుడి దగ్గర దాకా వచ్చేసినాం. అయితే రోడ్ మొత్తం సీసీ రోడ్ వేస్తున్నారు. డబల్ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్ అనుకుంటా. మేబీ ఫుల్ రెనోవేషన్ వర్క్ అయితే నడుస్తుంది. అక్కడ కనిపిస్తుంది మేము, అదే మన చిలకల గుట్ట, సమ్మక్క సారక్క తల్లి ఉండే చిలకల గుట్ట. ఇంకొంచెం మనం ముంగడికి వెళ్ళాం అనుకో. అలాగే ఇది వచ్చేసి టెంపుల్ మామ. టెంపుల్ చూడొచ్చు, ఫుల్ రెనోవేషన్ వర్క్ అయితే నడుస్తుంది టెంపుల్లో. చూడొచ్చు, చిన్న అక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తా. కనిపిస్తుంది కదా అక్కడ, అదే సమ్మక్క సారక్క తల్లి గద్దెలు అంటారు. ఫుల్ రెనోవేషన్లో ఉన్నది. ఆల్మోస్ట్ మనం కొంచెం 2-3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇది వచ్చేసి బస్ స్టాండ్. జాతర టైంలో దీన్నే బస్ స్టాండ్ యూజ్ చేస్తారు. ఇది టువర్డ్స్ ఏటనారం రూట్లో ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది మామ. అక్కడ నుంచి 13 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకు తాడవే అనే విలేజ్ వస్తుంది. తాడవే నుంచి మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మనం టువర్డ్స్ మనుగూరు, కొత్తగూడెం, భద్రాచలం వెళ్ళిపోతాం. రైట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ వరంగల్, హనుమకొండకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి 15 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఏటూరు నాగారం. మన యాక్చువల్గా అయితే రైట్ సైడ్ పోవాలి మనుగూరు పోవాలంటే. కానీ మన కిరాయి వాళ్ళు మాత్రం ఇక్కడ ఏటనారంలో ఊర్లోనే ఉన్నారు లోపలికి. సో వాళ్ళని పిక్ చేసుకోవడానికి నేను లోపలికి వెళ్తున్నా, సిటీ లోపలికి. ఇక్కడి నుంచి కొంచెం ముంగడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఇటు బొగతా వాటర్ ఫాల్స్, మీకు తెలుసు కదా బొగతా వాటర్ ఫాల్స్ అంటారు. భూపాలపట్నం అని చెప్పి అటు వెళ్ళొచ్చు, ఛత్తీస్గఢ్. అలాగే స్టేట్ ఊర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని పిక్ చేసుకుంటామా. పిక్ చేసుకున్న తర్వాత టువర్డ్స్ మనుగురు అయితే స్టార్ట్ అయిపోయినా. అక్కడి నుంచి మనుగురు అయితే 67-70 చూపిస్తుంది. 1.5 అవర్ జర్నీ చూపిస్తాను. సో వాళ్ళని ఎక్కించుకొని స్టార్ట్ అయిపోయారు. మధ్యలో ఒక దగ్గర టిఫిన్ చేద్దాం ఆగినాం. పూరి ఫ్యాక్టరీ కమలాపురం ఉంటుంది, బాగుంటుంది టిఫిన్ ఆడ. మనం ఇప్పుడైతే మనుగురు రీచ్ అయిపోయినామా. మనుగురులో చూడొచ్చు అయ్యప్ప స్వాములది ఊరేగింపు నడుస్తుంది మామ. అయ్యప్ప స్వాములది చూడొచ్చు మీరు అయ్యప్ప స్వాములను. దాని తర్వాత మనుగూరులో వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మనం భద్రాచలంకి వెళ్ళిపోయినాం. భద్రాచలంకి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ టైం 5 అయిపోయింది. నైట్ మేము రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ 11-11:30 అయింది రిటర్న్ అయ్యేసరికి. నైట్ అని వీడియో ఏం తీయలేకపోయింది, ఎందుకంటే వర్షం కొట్టేసింది. వర్షం కొట్టేసిన తర్వాత మన ఇంటికి వచ్చేలోపు 3 అయింది మార్నింగ్. మన బండి పరిస్థితి చూడొచ్చు మామ ఎట్లయిపోయిందో. ఫుల్ రొచ్చు అయిపోయింది.